గుడ్ ఈవినింగ్ ఆల్. నేను మీ నరహరి చొక్కర, పైథాన్ తెలుగు ట్రైనర్. సో రైట్, మనం ప్రజెంట్ అయితే కనుక పైథాన్కి సంబంధించి అంటే వెబ్ అప్లికేషన్స్ రిలేటెడ్గా వెబ్ అప్లికేషన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి లేదు, దాంతో ఇంటరాక్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి ఏపీఐస్. ఏపీఐస్ ఈజ్ నథింగ్ బట్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్ని క్రియేట్ చేయడానికి మనకున్నటువంటి ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ ఫ్లాస్క్ కోసం మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇది పైథాన్ సపోర్ట్ చేసే ఒక వెబ్ ఫ్రేమ్ వర్క్. అంటే ఇందులో కలెక్షన్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి. ఇది ఒక ఫ్రేమ్ వర్క్, ఒక సెపరేట్ వర్క్ ఎన్విరాన్మెంట్. దాంట్లో మనకు కావాల్సినటువంటి వెబ్ అప్లికేషన్స్ లేదా ఏపీఐస్ని మనం డిజైన్ చేసుకోవడం, టెస్ట్ చేసుకోవడము, ఏమైనా దాంట్లో చేంజెస్ కావాలంటే మాడిఫై చేసుకోవడము, అవుట్పుట్స్ అక్కడనే చూడడము, తర్వాత దాన్ని ఎక్కడ కావాలనుకున్నటువంటి సర్వర్స్లోకి హోస్ట్ చేయడం, అన్నీ కూడా మనం అక్కడ చేసి పెట్టుకోవచ్చు. సో ప్రధానంగా ఈ ఫ్లాస్క్ మనకి ప్రొవైడ్ చేసే ఫీచర్స్ ఒకటి రూటింగ్ అంటున్నాము. వేరియస్ రూటింగ్ లైక్ వెబ్సైట్లో మనం చూస్తాం కదా, అబౌట్ అస్, హోమ్ పేజ్, లేదనుకుంటే జాబ్స్, అలా డిఫరెంట్ డిఫరెంట్ రూట్స్ ఉంటాయి. ఆ రూటింగ్ ఫెసిలిటీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. మనం ఫ్లాస్క్ ఇన్స్టాల్ చేసేటప్పుడే జిన్జా 2 అనే ఒక ఇన్బిల్ట్ టెంప్లెట్ ఇంజిన్ కూడా అది మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో దట్ దాన్ని ఉపయోగించి మనం హెచ్టిఎంఎల్ టెంప్లెట్స్ కూడా మనం చాలా ఈజీగా క్రియేట్ చేసి వాటిని డైనమికల్గా రెండర్ కూడా చేసి పెట్టుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఇది డీబగ్గింగ్ సపోర్ట్ కూడా ఇస్తుంది కాబట్టి మనం రాసిన కోడ్ అక్కడనే చెక్ చేసుకొని ఏమైనా ఉంటే కనుక రెక్టిఫై చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ని మనం తీసుకోవచ్చు. అట్లానే మనకి ఇన్బిల్ట్ వెబ్ సర్వర్ కూడా అది ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మనం రాసినటువంటి కోడ్ హోస్ట్ చేయడానికి ఉన్నటువంటి వెబ్ సర్వర్స్, అఫ్ కోర్స్ యాక్చువల్గా అది హెచ్టిటిపి వెబ్ సర్వర్స్ ఉంటాయి, పోస్ట్ మ్యాన్ లాంటి సర్వర్స్ ఉంటాయి, కానీ అక్కడనే మనం చెక్ చేసుకునే దానికి అక్కడ ఇన్బిల్ట్ వెబ్ సర్వర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. వేరియస్ ఎక్స్టెన్షన్స్ని అది సపోర్ట్ చేస్తుంది కాబట్టి డేటాబేస్ ఇంటిగ్రేషన్స్ కానివ్వండి, అథెంటికేషన్ అది మనం అక్కడ చేసి పెట్టుకోవచ్చు. రైట్, అయితే ఈ ఫ్లాస్క్ ప్రోగ్రామింగ్ చేయడానికి మనకి ఒక వండర్ఫుల్ ఐడిఈ ఉంది. అదే మనం చెప్తున్నాము పైచామ్. ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో మనం ఒక వర్క్ ఎన్విరాన్మెంట్ని ఎట్లా క్రియేట్ చేయొచ్చు, నేను ఇక్కడ డెస్క్టాప్ పైన ఫ్లాస్క్ డెమో పేరుతో ఒక ఫోల్డర్ నేను క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఓకేనండి. సో ఇందులో నేను ఆల్రెడీ ఒక మెయిన్ .py అనేది బై డిఫాల్ట్ అది క్రియేట్ అవుతుంది. దాంతోపాటుగా యాప్ 1 కూడా నేను క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను ఇంకొక ప్రోగ్రామ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ఇంకొక పైథాన్ ఫైల్ అక్కడ నేను క్రియేట్ చేసి దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎట్లా రన్ చేయాలని కూడా ఒకసారి మీకు నేను చెప్తాను. అయితే ఇంకా డౌట్ ఉన్నట్టుగా ఉంటే కనుక, అంటే ఎట్లా ఇది క్రియేట్ చేసుకోవాలి, పైచామ్ వర్క్ ఎన్విరాన్మెంట్ దీనికి ఎలా క్రియేట్ చేయాలి, పైథాన్ ఇంటర్ప్రిటర్ ఎలా క్రియేట్ చేయాలి, అది డౌట్ ఉంటే కూడా మీకు లాస్ట్లో మళ్ళీ చెప్తాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నేను ఈ ఫోల్డర్ ఓపెన్ చేసిన వెంటనే దీన్ని రైట్ క్లిక్ చేసి, ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి పైచామ్ ప్రాజెక్ట్ ఆప్షన్ లేదు కాబట్టి షో మోర్ ఆప్షన్స్కి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్ యాజ్ అ పైచామ్ ప్రాజెక్ట్ కింద నేను తీసుకోవడం జరుగుతుంది. క్లియర్. సో ఇది ఆల్రెడీ మనం రాసుకున్నటువంటి, ఇది మీరు ఓపెన్ చేసేపటికి బై డిఫాల్ట్ ఉన్నటువంటి ఒక కోడింగ్ main.py పేరుతో. అటు తర్వాత మనం ఇంకోటి క్రియేట్ చేయడం జరిగింది app.py అనే పేరుతో. అయితే ఇక్కడ మీరు చూసారు, ఇక్కడ మీరు app.py అంటే ఏదైతే మనం డెఫినెట్గా మనం రాసిన కోడ్ 3 డివిజన్స్ కింద ఉంటుంది. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఒక రిలేటెడ్గా ఉన్నటువంటి ఆ మెథడ్స్ అవి ఇంపోర్ట్ చేసుకుంటారు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆబ్జెక్ట్ని స్పెసిఫై చేస్తారు, డిఫైన్ చేస్తారు ఫ్లాస్క్ అనే మెథడ్కి సంబంధించి. అంటే కంపల్సరీ యాప్ అని ఇవ్వాలా, అవసరం లేదు, మీరు కావాలంటే మార్చుకోవచ్చు. బట్ మనం చెప్పడం జరుగుతుంది కదా, యూనివర్సల్ అప్లికేషన్స్ కోసం మనం దీన్ని ఫాలో అవడం జరుగుతుంది. అట్లాగే ఏమైనా కనుక మీకు ఇన్ ద మిడిల్ ఏమైనా రూట్స్ కనుక క్రియేట్ చేసి, అది రూట్స్ ఏంటని కూడా ఇక్కడ మీకు ఈ ప్రోగ్రాంలో మీకు నేను చెప్తానండి. ఏమైనా రూట్స్ కనుక కావాలంటే ఇక్కడ మనం క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. అట్లానే దాన్ని రన్ చేయడానికి తప్పనిసరిగా మీరు తీసుకోవాల్సినటువంటి కోడ్ ఏంటంటే ఇఫ్ నేమ్ ఈక్వల్ మెయిన్ అయితే యాప్.రన్. అంటే మీరు రాసినటువంటి ఏదైతే దాన్ని మీరు కాల్ చేసేటప్పుడు, ఏదైతే మీరు కాల్ చేస్తున్నటువంటి నేమే ఆ మెయిన్
నేమ్ అనేటువంటి ఒక కనుక మ్యాంగిల్డ్ ఆ ఫంక్షన్ అయితే దాని అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి యాప్ డాట్ రన్ అనే ఒక మెథడ్ ఇచ్చి అయితే మీరు ఇక్కడ ఏదైతే ఒక వేరియబుల్ తీసుకుంటున్నారో ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నారో ఆబ్జెక్ట్ డాట్ అని ఇవ్వగానే డిఫరెంట్ మెథడ్స్ అక్కడ లోడ్ అవ్వడం ఆల్రెడీ మనం ఇందాక చూడడం జరిగింది ఐ మీన్ ప్రీవియస్ సెషన్లో చూడడం జరిగింది. ఇప్పుడు కిందనే ఒకసారి వచ్చి ఇక్కడ మీరు చెక్ చేస్తే కనుక మనకి డిఫరెంట్ పార్ట్స్ మీరు చూడగలుగుతారు. రన్ అని ఒకటి ఉంటుంది, డీబగ్ ఒకటి ఉంటుంది, టెర్మినల్ ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూడడం జరుగుతుంది. ఓకే అండి. అయితే నేను ఇంకా కొత్తగా ఇంకొక ఆ, ఒక పైథాన్ ఫైల్ని క్రియేట్ చేసుకొని దాంట్లో నేను ఒక రూట్ క్రియేట్ చేయడము అట్లాగే మల్టిపుల్ రూట్స్ క్రియేట్ చేసి దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయడము దాన్ని నేను యూఆర్ఎల్ వెబ్ బ్రౌజర్లో ఓపెన్ చేసి ఎలా చెక్ చేసుకోవడము అన్న దానికోసం ఒకసారి మనం చూద్దాం. రైట్, దానికోసం నేను ఏం చేయాలి, ఫ్లాస్క్ డెమో అనేది నా ప్రాజెక్ట్ నేమ్ కదా, ఆల్రెడీ ఇందాక మీకు ఇవ్వడం జరిగింది, మీరు చూసే ఉన్నారు ప్రీవియస్ సెషన్లో. ఈ ఫ్లాస్క్ డెమో రైట్ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ న్యూ అని చెప్పి పైథాన్ ఫైల్ అక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నేను ఒక పైథాన్ నేమ్ ఇస్తున్నాను, app3.py. ఓకే, ఇందులో నేను ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, రైట్. ఇది ఒక ఎడిటర్ లాంటిది క్రియేట్ అయింది. ఇందులో మీకు కావాల్సినటువంటి కోడ్ అంతా కూడా రాసి పెట్టుకుంటారు. రైటా? అయితే మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను, కాస్త మీకు ఈజీగా ఉండడం కోసం నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోడ్ ఒకటి ఉంది. సో దాన్ని ఇక్కడ మీకు రాసి చూపించడం జరుగుతుంది. ఓకే, జస్ట్ ఎ మూమెంట్. రైట్, సో ఒక రూట్ ఎట్లా క్రియేట్ చేయాలి ఏమండి, ఆ రూట్ డెకరేటర్తో రూట్ ఎట్లా క్రియేట్ చేయాలనేది ఒకసారి ఇక్కడ మీకు చూపిస్తాను. ఫ్రమ్ ఫ్లాస్క్ ఇంపోర్ట్ ఫ్లాస్క్, నెక్స్ట్ ఒక ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేస్తున్నాం కదా, యాప్ ఈక్వల్ ఫ్లాస్క్ __ నేమ్. సో దీన్ని మనం బైండ్ చేయడం జరుగుతుంది తర్వాత. ఓకే, ఆఫ్టర్ దట్ ఐల్ క్రియేట్ అ రూట్. ఏంటి రూట్? రూట్ అంటే ఏం లేదండి, మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకు కనబడే పేజ్ ఇండెక్స్, దాంట్లో ఇంకా వేరే ఒక ఆప్షన్ కనుక మీరు క్లిక్ చేసి సబ్ ఆప్షన్ లైక్ మీకు ఒక వెబ్సైట్లో కోర్సెస్, ఫీజ్ స్ట్రక్చర్, ఫ్యాకల్టీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీరు ఒక్కొక్క పేజ్ పై క్లిక్ చేస్తే ఒక్కొక్క ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఒక్కొక్క పేజ్ అక్కడ ఓపెన్ అవుతుంది. అంటే అబౌట్ దానిపై క్లిక్ చేస్తే ఆ ఫ్యాకల్టీస్ డీటెయిల్స్ ఏదంటే ఆ కంపెనీకి సంబంధించిన వివరాలు, లేదా ప్రాజెక్ట్స్ దానికి సంబంధించిన వివరాలు, దీన్ని మనం రూటింగ్ అంటాం. ఓకే, సో దాన్ని @ అనే ఒక డెకరేటర్ యూజ్ చేసి మనం ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఆబ్జెక్ట్ నేమ్ ఏపీపీ యాప్ కాబట్టి దానికి మనం అక్కడ అసైన్ చేయడం జరుగుతుంది. ఏపీపీ డాట్ రూట్ అని తీసుకుంటే ఈ మెథడ్ మనకి కావాల్సిన రూటింగ్స్ అక్కడ మనం క్రియేట్ చేయడం కదా ఉపయోగపడుతుంది. ఫస్ట్ రూటింగ్ వచ్చేసేసి దిస్ ఇస్ కాల్డ్ హోమ్, లేదంటే ఇండెక్స్ రూట్ అంటాం. హోమ్ లేదా ఇండెక్స్ రూట్ అని చెప్పడం జరుగుతుంది. ఇందులో ఏం జరగాలి, రైట్, ఇక్కడ మీరు రాసుకోవచ్చు. ఒక ఫంక్షన్ నేను డిఫైన్ చేస్తాను, అంటే మనం ఈ ఇండెక్స్ మనం ఫస్ట్ ఓపెన్ చేసేపాటికి ఏదైతే ఆపరేషన్ జరగాలో అది మనకి ఈ రూట్ ఏదైతే ఉంటుంది ఇండెక్స్ రూట్కి సంబంధించి ఉంటుందండి. ఓపెన్ చేయగానే వెరీ ఫస్ట్ హోమ్ పేజ్ అంటాం మనం. ఆ హోమ్ పేజ్లో ఏం కనపడాలనేది ఇక్కడ మనం ఇక్కడ రాసి పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాను, హలో వరల్డ్. రైట్, ఇక్కడ ఏం జరగాలి, ఎస్ ఇట్ షుడ్ రిటర్న్ సంథింగ్. హలో వరల్డ్, దిస్ ఈజ్ మై ఫ్లాస్క్ ప్రోగ్రామ్. ఇట్ షుడ్ డూ లైక్ దట్. ఇది వెరీ ఫస్ట్ రూట్ అండి, ఎక్కడ ఇది ఇండెక్స్ రూట్లో జరగాల్సింది. దాన్ని మనం కాల్ బ్యాక్ చేయాలి కదా, రైట్,
కాల్ చేయడానికి అక్కడ నేను ఇస్తున్నటువంటిది హలో వరల్డ్. రైట్. ఫస్ట్ పార్ట్ ఏమైంది, మీరు కావాల్సినవన్నీ ఇంపోర్ట్ చేసుకున్నారు. ఆఫ్టర్ దాట్ దీన్ని ఇక్కడ మీరు ఒక వేరియబుల్ని డిఫైన్ చేసి, ఒక ఆబ్జెక్ట్ని డిఫైన్ చేసి ఇక్కడ మీరు ఇక్కడ తీసుకోవడం జరిగింది. యాప్ అనే దీనికి మీరు ఒక ఆబ్జెక్ట్ని డిఫైన్ చేసి ఫ్లాస్క్ని ఇక్కడ బైండ్ చేశారు. తర్వాత రూటింగ్ ఏమైనా కావాలనుకుంటే అక్కడ రూటింగ్ తీసుకుంటారు. ఇప్పుడు దాన్ని నేను కాల్ చేయడానికి ఏదైతే ఇఫ్ నేమ్ ఈక్వల్ ఉంది చూసారా, దాన్ని ఇక్కడ నేను రాసుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు కూడా ఇక్కడ నాకు సింబల్ కూడా చేసే సింబల్ కూడా ఏమీ దొరకట్లేదు, మీరు గమనించారు. రైట్ క్లిక్ చేస్తే ఉంటుంది, బట్ స్టిల్ ఓకేనా. రైట్. ఇక్కడ ఇఫ్ అండర్ స్కోర్ నేమ్ ఆల్రెడీ ఇక్కడ మనం డిఫైన్ చేసుకున్నాం కదండి, దాన్ని ఇక్కడ రాయడం జరుగుతుంది. అండర్ స్కోర్ ఈక్వల్స్ అండర్ స్కోర్ మెయిన్. అప్పుడు ఏం జరగాలి, దట్ ఏపీపీ డాట్ రన్. ఓకే అండి. కోడ్ రాసిన తర్వాత ఒక్కసారి దీంట్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో లేదో చూడాలంటే మీరు డీబగ్ చేయొచ్చు. అదర్వైజ్ డైరెక్ట్గా ఇక్కడ మీరు రన్ చేసి పెట్టుకోవచ్చు. నేను ఇచ్చినటువంటి నేమ్ ఏంటంటే app3.py. సో నేను రాసే కోడ్లో ఏమి ఎర్రర్స్ లేవు కాబట్టి ఒక యూఆర్ఎల్ ఇక్కడ జనరేట్ అయింది. అయితే ఈ యూఆర్ఎల్ని నేను కాపీ చేసి వెబ్ బ్రౌజర్లో ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. దానికి ఏం చేయొచ్చు, నేను రైట్ క్లిక్ చేసి కాపీ అని చెప్పొచ్చు. లేదు, సో డైరెక్ట్గా ఇక్కడి నుంచి నేను ఓపెన్ చేసుకుంటాను. దాని యొక్క యూఆర్ఎల్ అడ్రస్ కూడా ఇదే కదా. సో రైట్ క్లిక్ చేసి ఐ విల్ ఓపెన్ ఇన్ క్రోమ్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఆ యూఆర్ఎల్ అడ్రస్ ఇక్కడ ఓపెన్ అయింది. ఇదే కదా మనకున్నటువంటి యూఆర్ఎల్ 127.0.0.1.5000. ఇది ఓపెన్ అయ్యేటప్పటికి ఏం జరగాలి మనం చెప్పున్నాము, రూట్ కదా ఇది. ఓపెన్ అయ్యేటప్పటికి ఏం జరగాలి, హెల్లో వరల్డ్ అనే ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఆ ఎగ్జిక్యూట్ ఏం చేయాలి, అది హెల్లో వరల్డ్ దిస్ ఈజ్ మై ప్రోగ్రామ్. రైట్, ఒకసారి మనం చూద్దాము. ఓపెన్ అయ్యేటప్పటికి ఏం జరగాలి, హెల్లో వరల్డ్. క్లియర్, అర్థమైందా? ఇక్కడ ఏంటి అంటే సింప్లీ ఇక్కడ మనం ఏం చేసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన ప్రాజెక్ట్లోకి పోయి ఒక న్యూ పైథాన్ ఫైల్ని క్రియేట్ చేసి పెట్టుకున్నాం. దానికి నేను ఇచ్చుకున్న పేరు app3.py. ఓకేనా. నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి ఏవైతే ఇంపోర్ట్ చేయాలో అని కూడా ఇంపోర్ట్ చేసుకున్నాను. ఒక ఆబ్జెక్ట్ని అసైన్ చేసి దీనికి నేను బైండ్ చేసి పెట్టుకున్నాను ఫ్లాస్క్ అనే మెథడ్తో. నెక్స్ట్ ఒక రూట్ డెకరేటర్ యూజ్ చేసి నేను ఒక రూట్ని కూడా క్రియేట్ చేసుకున్నా, app.root. దానికి ఇచ్చినట్టు మిగతా రూట్స్ కూడా మనం చూద్దామండి. ఓకే, దాంట్లో ఏం జరగాలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దాన్ని రన్ చేయనుకున్నటువంటి ఇది హ్యాండ్లర్ ఇఫ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇచ్చినటువంటిది ఏంటి అంటే ఇఫ్ దిస్ నేమ్ ఈక్వల్ మెయిన్ దెన్ ఇట్ షుడ్ రన్. ఓకేనా. సో దాని పేరేంటి, app3.py. దీన్ని మీరు కావాలనుకుంటే మీకు ఇదివరలోనే చెప్పడం జరిగిందండి, టెర్మినల్లోంచి కూడా మీరు అక్కడ దాన్ని రన్ చేసి పెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ ఎ టెర్మినల్. ఓకేనా. ఇక్కడ మీరు రన్ చేయొచ్చు. దాని పేరేంటి, app3.py. బట్ దాన్ని మనం పైథాన్ నుంచి రన్ చేయాలి కాబట్టి పైథాన్ స్పేస్ app3.py. సో దట్ అక్కడ యూఆర్ఎల్ అక్కడ జనరేట్ అయింది. సో దీని నుంచి మీరు ఈ ప్రాసెస్ నుంచి బయటికి రావడానికి మళ్ళీ మీ కమాండ్ ప్రాంప్ట్ రావడానికి మీరు Ctrl+C యూజ్ చేయాల్సి వస్తుంది. సో దట్ అగైన్ యూ విల్ గెట్ బ్యాక్ టు యువర్ ప్రాంప్ట్ ఇట్ సెల్ఫ్. ఓకే కదా. రైట్. దీన్ని మీరు ఇక్కడ ఏం చేశారు, కాపీ దిస్ యూఆర్ఎల్, అండ్ మీకు వెబ్ బ్రౌజర్ ఏదో హోమ్ కానివ్వండి, క్రోమ్ కానివ్వండి, తర్వాత ఏదో ఒక వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో దాన్ని అక్కడ
మీరు పేస్ట్ చేసి రన్ చేసినప్పుడు ఏదైతే మీకు జరగాలని అక్కడ కోడ్ రాసి పెట్టు దానికి సంబంధించి అక్కడ అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది సింగిల్ రూటింగ్ సంబంధించి. అట్లా కాకుండా మల్టిపుల్ రూటింగ్ ఎట్లా చేయొచ్చు, దాని కోడ్ ఏంటనేది ఒకసారి మనం మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఓకేనండి, రైట్. ఒకసారి మళ్ళీ దీనికి సంబంధించి ఇంకొక ఫైల్ నేను తీసుకుంటున్నాను. ఫ్లాస్క్ డెమోలోకి పోయి న్యూ, ప్రతిసారి పైథాన్లోనే రాస్తున్నాను కాబట్టి పైథాన్ ఫైలే తీసుకుంటున్నాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హెచ్టిఎంఎల్ యూ కెన్. సో నేను ఈసారి app5.py, ఓకే, ఇందులో నేను కావాల్సినటువంటి కోడ్ రాయడం జరుగుతుంది. ఈ కోడ్ దేనికోసం అంటే మల్టిపుల్ రూటింగ్ సంబంధించి. ఓకేనండి, రైట్. ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే, యాజ్ యూజువల్గా ఫ్రమ్ ఫ్లాస్క్ ఐఎమ్ గోయింగ్ టు ఇంపోర్ట్ ఫ్లాస్క్. అట్లానే రెండర్ టెంప్లెట్స్, రెండర్ టెంప్లెట్, అట్లానే రిక్వెస్ట్ కూడా. ఓకే అండి, నెక్స్ట్ మీకు యాజ్ యూజువల్గా తెలిసింది కదా, ఒక ఆబ్జెక్ట్ని డిఫైన్ చేసుకోవాలి. ఏపీపీ ఈక్వల్స్, నేను బైండ్ చేస్తున్నాను ఫ్లాస్క్తో, దానికి సంబంధించిన ఏదైతే మీకు ఆ నేమ్, నెక్స్ట్ ఇక్కడ నేను రూట్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ మల్టిపుల్ రూట్స్. నాకున్నటువంటి ఆబ్జెక్ట్ నేమ్ ఇదే కదండి, ఏపీపీ, దానికి నేను రూట్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. డెకరేటర్ ఎట్ ఏపీపీ డాట్ రూట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైరెక్ట్ రూట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే హోమ్ పేజ్ మీరు ఓపెన్ చేసేటప్పటికి ల్యాండింగ్ పేజ్ అంటున్నాం కదా, ఓపెన్ చేసేప్పటికి ఏం జరగలేక నేను రాస్తున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఇండెక్స్. సో రిటర్న్ వెల్కమ్ టు గో ఆన్లైన్. ఇది ఎప్పుడు జరగాలి, ఎప్పుడైతే నేను యూఆర్ఎల్ ఓపెన్ చేస్తానో, ల్యాండింగ్ పేజ్ అని చెప్తున్నాను కదా, అప్పటికంతా అది ఓపెన్ అవ్వాలి, అది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, అట్లానే ఇంకొక రూట్ నేను తీసుకుంటున్నాను, యాప్ రూట్. అది అబౌట్, అంటే మీరు ఓపెన్ చేసేటప్పటికి మీకు అక్కడ హోమ్, అబౌట్, కాంటాక్టర్స్ అని ఉంటాయి కదా, అబౌట్కి సంబంధించి నేను ఒక ఫంక్షన్ ఒకటి తీసుకుంటాను ఏం జరగాలని చెప్పేసి. ఇక్కడ ఒక ఫంక్షన్ నేను డిఫైన్ చేస్తున్నా, ఆ పేరు కూడా అదే, నేను అబౌట్ అని పెట్టుకుంటాను. సో దానికి సంబంధించి మీరు ఇక్కడ స్పెల్లింగ్స్ క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దీన్ని అక్కడ మనం వెబ్ బ్రౌజర్లో యూజ్ చేయాల్సి వస్తుంది. ABOUT, రైట్. ఓకే, ఇదేం జరగాలి, రిటర్న్ దిస్ ఈస్ అబౌట్ గో ఆన్లైన్ కంపెనీ, రైట్. అట్లానే ఇంకొక రూట్ కూడా నేను తీసుకుంటున్నాను, అది కాంటాక్టర్స్, అంటే కాంటాక్ట్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్ వగేరా వగేరా ఇవ్వడం కోసం. డాట్ రూట్ ఆఫ్, ఇక్కడ నేను తీసుకుంటుంది ఏంటంటే కాంటాక్ట్. అంటే ఇది ఈ ఎగ్జాక్ట్గా ఈ వర్డ్ అక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది వెబ్ బ్రౌజర్లో, ఏమండి, రైట్. సో ఇది ఇక్కడ ఏం జరగాలి, ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను కాంటాక్ట్ అనే పేరుతో, దీంట్లో ఏదో ఒకటి జరగాలి, ఏమని, రిటర్న్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాల్ అస్ ఆన్, సో ఆన్.
ఓకే అండి. ఓకే. ఇంకా నాకు కావాలంటే మల్టిపుల్ రూట్స్ ఇక్కడ మనం ఎట్లా క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. సింపుల్గా అనుకున్నటువంటి సింటాక్స్ ఏంటంటే డెకరేటర్ తీసుకుంటారు, యాప్ డెకరేటర్ ఏపీ యాప్, ఐ మీన్ ఇక్కడ ఇచ్చినట్టు వేరియబుల్ నేమ్ అక్కడ ఇచ్చి డాట్ రూట్ అనే మెథడ్ ఇచ్చి మీరు ఫస్ట్ ఇది హోమ్ ఇండెక్స్ పేజ్ సంబంధించిన రూట్ ఇది, ఐ మీన్ ఓపెన్ చేసేపటికి ఆ తర్వాత మిగతా ఏమేమి కావాలనుకుంటే మల్టిపుల్ రూట్స్ అక్కడ మనం క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకోటి కూడా క్రియేట్ చేస్తాను హెలో అనే పేరుతో. అయితే అక్కడ మీరు నేమ్ అది ఇవ్వాల్సి వస్తుంది, బట్ అది మనం చూద్దాం వెదర్ ఇట్ విల్ యాక్సెప్ట్ ఆర్ నాట్. సమ్ టైమ్ ఇట్ మే హ్యావ్ ఎర్రర్. సో ఇక్కడ నేమ్ ఈక్వల్స్ రిక్వెస్ట్ డాట్ ఆర్గ్యుమెంట్స్ డాట్ గెట్ దట్ ఈస్ నేమ్. ఓకే. అండ్ ఇట్ షుడ్ రిటర్న్ అంటే ఇది ఇన్పుట్ అన్నట్టు కదా. రిక్వెస్ట్ డాట్ ఆర్గ్యుమెంట్స్ డాట్ గెట్ నేమ్ అనేది ఇన్పుట్, మనం ఇన్పుట్ బాక్స్ అట్లా తీసుకుంటాం అలాగా. సో దాన్ని ఇక్కడ మనం రిటర్న్ చేస్తున్నాం ఎలా అంటే రెండర్ టెంప్లెట్ ఆఫ్ ఏమని ఓకే ఇఫ్ యూ హ్యావ్ హెచ్టిఎంఎల్ కదా, రైట్. చూద్దాం ఎలా డాట్ హెచ్టిఎంఎల్ కామా నేమ్ ఈక్వల్స్ దట్ నేమ్. సో ఆల్మోస్ట్ మనకు కావాల్సినటువంటి రూట్స్ మనం క్రియేట్ చేసినట్టు. ఇంకా కావాలంటే మీరు అక్కడ చేయొచ్చు, బట్ దీన్ని మనం రన్ చేసుకునే దానికి ఇఫ్ అండర్ స్కోర్ నేమ్ అండర్ స్కోర్ కంపేర్స్ ఈక్వల్స్ దట్స్ మెయిన్, దెన్ ఏం జరగాలి, దట్ షుడ్ బి రన్. ఎస్. సో యాక్చువల్లీ ఇక్కడ మనం దీని ద్వారా ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాము అంటే ఏదైతే మీరు రాసుకున్నటువంటి కోడ్ ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి దానికి ఫ్లాస్క్ ని మౌంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డిఫరెంట్ రూట్స్ మనం తీసుకుంటున్నాం, డిఫరెంట్ పేజెస్ లాగా ఇండెక్స్ అబౌట్ సో ఆన్. ఈ నేమ్స్ మనకు గుర్తుంటే దీన్ని బట్టి మనం ఒకసారి ట్రై చేద్దాం. ఏబోయిటి కాంటాక్ట్ హలో, రైట్. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం రన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మీకు ఎట్లాంటి ఎర్రర్ లేదు కాబట్టి పర్ఫెక్ట్లీ ఇట్స్ ఓకే. ఇప్పుడు దీని అవుట్పుట్ చూడడానికి మనం ఈ యూఆర్ఎల్ని లింక్అప్ చేసి కాపీ దిస్ యూఆర్ఎల్ కావాలనుకుంటే బ్రౌజర్ ఓపెన్ చేసి చూడొచ్చు, లేదా డైరెక్ట్గా అక్కడి నుంచి మీరు అక్కడ ఓపెన్ చేసి కూడా పెట్టుకోవచ్చు గాక. ఏమండి, యూఆర్ఎల్ అడ్రస్ అక్కడ నేను కాపీ చేస్తున్నాను. ద మూమెంట్ వెన్ యూ ఓపెన్ దిస్ యూ విల్ గెట్ ద రిజల్ట్ యాజ్ అ హెలో వరల్డ్. బట్ ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, దీని అండర్లో ఉన్నటువంటి అబౌట్లో కనుక మీరు చూడాలి అనుకుంటే ఓకే, అదే కదా మనకి అక్కడ ఉన్నటువంటి రూట్ నేము అబౌట్లో మనకేముంది, దిస్ ఈజ్ అ అబౌట్. ఓకే, ఇంకేముంది కాంటాక్ట్. లెట్ us see whether it will that URL is not found. అట్లాగే మనం చూద్దాము హలో ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ బికాస్ దాన్ని మనం అక్కడ హెచ్టిఎంఎల్ నుంచి యాక్సెస్ చేసాం. అయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దిస్ ఈజ్ అ సింపుల్ ప్రోగ్రామ్ టు రైట్ ఎ ఫ్లాస్క్. బట్ యాక్చువల్గా ఇదే కాదు, మనం ఒక అంటే డెడికేటెడ్ ఏపీఐస్ మనం క్రియేట్ చేయాల్సి వస్తే దానికి హెచ్టిపి సర్వర్స్ కానివ్వండి, పోస్ట్ మ్యాన్ సర్వర్స్ కానివ్వండి, వాటిని అక్కడ మనం క్రియేట్ చేసి పెట్టుకొని దాంతో లింక్అప్ చేసి వీటన్నిటిని దానికి మనం లింక్ చేసి కోడ్ని అక్కడ అప్లోడ్ చేయాలి.
అది కూడా జేసాన్ కానివ్వండి, లేదంటే హెచ్టిఎంఎల్లో కూడా మీరు కోడ్ రాసి అక్కడ మీరు రన్ చేసి చూడొచ్చు. దాని అవుట్పుట్ని ఎట్లా తీసుకోవాలనేది కూడా అక్కడ మీరు ఒకసారి చెక్ చేసి అర్థం అవుతుంది. అయితే మళ్ళీ డౌట్ ఉందని అంటున్నాం కాబట్టి ఒక్కసారి మొత్తం ప్రాసెస్ అంతా కూడా, అంటే ఇది జస్ట్ హౌ టు యాక్టివేట్ ఫ్లాస్క్ అనేది మీకు కొంత ఐడియా వస్తే దానిపైన ఫర్దర్గా మీరు అక్కడ కోడ్ అది రాసి పెట్టుకుంటారు. ఒకసారి నేను మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తానండి. మళ్ళీ నేను దీన్ని టర్మినేట్ చేస్తున్నాను. మొత్తం అన్ని యాప్స్ని టర్మినేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే డైరెక్ట్గా మీరు కావాలనుకుంటే ఆ కోడ్ రాయడానికి పైచామ్ కమ్యూనిటీలో పైచామ్కి వెళ్ళి అక్కడ మీరు ఓపెన్ చేసి రాసుకోవచ్చు. అక్కడ కొత్తగా ఒక ఫైల్ క్రియేట్ చేసి చేయొచ్చు. కానీ మీకు కన్ఫ్యూజ్ ఉంటుందంటే మనం మనకు కావాల్సిన చోట ఒక వర్క్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నామంటే నేను డెస్క్టాప్ అని రైట్ క్లిక్ చేస్తున్నాను, న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ గో ఆన్లైన్ పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ గో ఆన్లైన్ అనేది నాకు ఫ్లాస్క్ సంబంధించినటువంటి ఒక వర్క్ ఎన్విరాన్మెంట్. ఇందులో నేను ఒక ఫోల్డర్ని కూడా నేను ఐ మీన్ ప్రాజెక్ట్ని అక్కడ నేను క్రియేట్ చేసి పెట్టుకుంటాను. రైట్. సో దాన్ని ఇక్కడ ఒక్కసారి ఓపెన్ చేస్తున్నా. వీలైతే స్టెప్ బై స్టెప్ మీరు రాసుకోవచ్చండి. లేదంటే రికార్డింగ్ వీడియోస్ ఎలా మీరు తీసుకుంటే కనుక దాన్ని చూసి కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు. ఫోల్డర్ ఓపెన్ చేసినాక దీనిపై నేను రైట్ క్లిక్ చేస్తున్నాను. ఇందులో మీకు ఎక్కడైనా పైచామ్ ఆప్షన్ ఉంటే సెలెక్ట్ చేయొచ్చు. అదర్వైజ్ షో మోర్ ఆప్షన్స్కి వెళ్తే ఇక్కడ మీకు ఓపెన్ పైచామ్ ప్రాజెక్ట్. సో ఆటోమేటిక్గా ఈ గో ఆన్లైన్ ఫోల్డర్లోకనే మీకు ఎన్విరాన్మెంట్ అంతా కూడా షిఫ్ట్ అవుతుంది. ఇక్కడనే మీరు ఎక్కడ వర్కౌట్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకు సింప్లీ గో ఆన్లైన్ ప్రాజెక్ట్ ఒకటి లోడ్ అవుతుందని అక్కడ చూపించింది. అంటే అర్థం ఏంటి, అక్కడ గో ఆన్లైన్ పేరుతో ఒక ప్రాజెక్ట్ అక్కడ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. రైట్. అయిన వెంటనే మీరు చేయాల్సింది ఏంటంటే మనం ఈ కోడ్ అది రాయడానికి పైథాన్ ఇంటర్ప్రిటర్ని దీంతో మనం ఇక్కడ మిక్స్ లింక్ అప్ చేసి పెట్టుకోవాలి. సో సింక్ చేయడానికి ఏం చేస్తామంటే ఫైల్లోకి పోయి సెట్టింగ్స్లోకి వెళ్తాం. ఓకే. ఇందులోకి వెళ్ళిన తర్వాత మీ ప్రాజెక్ట్ నేమ్ ఇక్కడ ఉంది కదండి, గో ఆన్లైన్. మీ ఫోల్డర్ నేమే మీ ప్రాజెక్ట్ నేమ్ కదా. ఈ ఫోల్డర్ ఇట్ సెల్ఫ్ యువర్ ప్రాజెక్ట్. రైట్. సో ఈ గో ఆన్లైన్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేయగానే ప్రాజెక్ట్ నేమ్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ కనపడుతున్నాయి, పైథాన్ ఇంటర్ప్రిటర్ అండ్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్. అట్ ప్రజెంట్ దీంతో మనకు అవసరం లేదు. పైథాన్ ఇంటర్ప్రిటర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఎన్విరాన్మెంట్స్ని క్రియేట్ చేయడం అడుగుతుంది. ఇక్కడ యాడ్ ఇంటర్ప్రిటర్ అనే ఒక ఆప్షన్లోకి పోయి మనం యాడ్ లోకల్ ఇంటర్ప్రిటర్ని ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ మీకు ప్రధానంగా రెండు ఆప్షన్స్ కనబడతాయి. ప్రధానంగా చాలా ఉన్నాయి, బట్ ప్రధానంగా మీరు చూడాల్సింది వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఒకటి, అలాగే కాండా ఎన్విరాన్మెంట్ ఒకటి. వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఆటోమేటిక్ ఇక్కడ మీకు క్రియేట్ అయిపోయింది బై డిఫాల్ట్. ఎందుకు, నా సిస్టంలో పైథాన్ ఎక్కడుందో ఆ ఫోల్డర్తో సహా ఇక్కడ అక్కడది లింక్ అవడం జరిగింది, బేస్ ఇంటర్ప్రిట్. ఓకేనండి. నెక్స్ట్ లొకేషన్ కూడా ఎక్కడ, డెస్క్టాప్లో కదా నాకు గో ఆన్లైన్ పేరుతో ఉన్నటువంటి ఫోల్డర్ ఉంది, అందులోకి వెళ్ళేది క్రియేట్ కాబడింది. ఓకే. అండ్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ కోండా. ఇది కోండా ఎన్విరాన్మెంట్ కూడా ఇక్కడ నేను క్రియేట్ చేసుకోవాలి కాబట్టి డిటెక్టింగ్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉంది, కావాలంటే మీరు న్యూ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలంటే క్రియేట్లోకి పోయి ఎన్విరాన్మెంట్ అదే కదా మీకు గో ఆన్లైన్, మీ సిస్టంలో ఉన్నటువంటి పైథాన్ వెర్షన్ అక్కడ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీరు తీసుకోవచ్చు. నేను ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంట్తోనే నేను కంటిన్యూ చేస్తున్నాను. సే ఓకే. రైట్. ఆ తర్వాత ఒకసారి మీరు దీనికి అప్లై అని చెప్పి మొత్తం అంతా కూడా అప్డేట్ చేస్తుంది. ఇంటర్ప్రిటర్ పాత్స్ అన్ని కూడా అప్డేట్ చేస్తుంది. మీరు ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకున్న ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయో దాన్ని మీ వర్క్ ఎన్విరాన్మెంట్ అక్కడ అప్డేట్ చేసుకుంటుంది. సో దట్ మీకు ఇక్కడ వర్షన్స్ అన్ని ప్యాకేజెస్ ఏమేమి లింక్ అయిపోతున్నాయి అన్ని అక్కడ వచ్చినాక ఓకే అని అక్కడ మీరు చెప్తే సరిపోతుంది. ఇక్కడ ఏవైతే ప్యాకేజెస్ మీకు ఇక్కడ లింక్ అవుతున్నాయో ఇవన్నీ కూడా మీ వర్క్ ఎన్విరాన్మెంట్, అంటే మీకు డెస్క్టాప్ పైన ఉన్నట్టు మీ ఫోల్డర్ ఏదైతే ఉందో గో ఆన్లైన్ ఫోల్డర్తో అన్నీ కూడా అక్కడ లింక్ అవుతాయి. అంటే సింప్లీ అక్కడికి వచ్చి ఇంపోర్ట్ అవుతాయి. సో దట్ మీరు వర్క్ చేయడం అనేది అక్కడ ఈజీ అవుతుంది. ఓకేనా. రైట్. సో లోడింగ్ కదా, జస్ట్ ఎ మూమెంట్. రైట్.
సో ఐఎమ్ టేకింగ్ యాజ్ ఓకే చెప్తే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. డోంట్ వరీ అబౌట్ దట్. క్లియర్? ఇక్కడ బై డిఫాల్ట్ మీకు అక్కడ మెయిన్ పీవై క్రియేట్ కాబడింది. సో దీన్ని ఒకసారి మీరు కావాలంటే రన్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఈ టెర్మినల్కి ఒకసారి వస్తే మీరు చేసిన వెంటనే ఏం చేస్తారు, టెర్మినల్కి ఒకసారి వస్తారు. ఓకే, వచ్చినాక ఒకసారి టెర్మినల్ అక్కడ బైండ్ అవుతుంది. అక్కడ ప్రతిది కూడా అక్కడ మీకు చూపిస్తుంది, ప్రతి ఆప్షన్ కూడా. కేటగిరీ ఇన్ఫర్మేషన్, కోండా ఇన్ఫర్మేషన్, యాక్టివేషన్ బేస్ ఫెయిల్ అయింది బికాస్ ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసి పెట్టుకుంటాము. ఫెయిల్డ్ టు యాక్టివేట్ కోండా ఎన్విరాన్మెంట్. అప్పుడు మీరు ఏం చేయాలంటే అనకొండ ఎన్విరాన్మెంట్ మీకు లింక్ అవ్వడానికి ఇక్కడ మీకు చూపిస్తుంది, ప్లీజ్ ఓపెన్ అనకొండ ప్రాంప్ట్ అండ్ రన్ దిస్ వన్. ఎక్కడి నుంచి ఇక్కడ మొదలుకొని ఇంతవరకు కూడా మీరు సెలెక్ట్ చేసుకొని కాపీ చెప్తారు. ప్రాసెస్ అండి మీరు చేయాల్సింది. ఆ తర్వాత అనకొండ ప్రాంప్ట్కి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఇక్కడ దాన్ని మీరు పేస్ట్ చేసి పెట్టుకుంటారు, అక్కడ కాపీ చేసినటువంటి. రైట్, ఇప్పుడు దాన్ని ఒకసారి ఎంటర్కి ప్రెస్ చేస్తే ఫర్ ద ఫస్ట్ టైం మొత్తం ఏవేవైతే సపోర్టింగ్ ఫైల్స్ ఉంటాయో అవన్నీ కూడా అక్కడ మీకు ఇన్స్టాల్ కాబడతాయి. ఓకేనా? రైట్, ఒక్క నిమిషం. రైట్, ఇప్పుడు ఒక్కసారి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీకు ఈ ప్రాంప్ట్ వర్క్ అవుతుందా లేదా. రైట్, హాయ్. సారీ, లేదు, ఒక సింప్లీ ఆపరేషన్. సో 10 + 5, ఇట్స్ రిజల్ట్ ఈజ్ 15. దట్ మీన్స్ ఇట్స్ వర్కింగ్. ఎక్కడ మీకు ఎర్రర్స్ లేవు అంటే ఈ టెర్మినల్ ఈజ్ యాక్టివేటెడ్. సో కోండా ప్రాంప్ట్ కూడా అక్కడ యాక్టివేట్ అయింది. సో దట్ ఇక్కడ మీరు ఇంకా వర్క్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇమీడియట్గా మీరు కోడ్ రాయడానికి ఏంటంటే ఆల్రెడీ ఇందులోనే మీరు రాసుకోవచ్చు కాక, బట్ మీ ఓన్గా మీరు రాసుకునే దానికి సింపుల్ ఒక ఫైల్ మీరు క్రియేట్ చేసి పెట్టుకుంటారు. దాన్ని గో ఆన్లైన్లోకి పోయి న్యూ పైథాన్ ఫైల్, ఇక్కడ మీకు కావాల్సినటువంటి ఒక నేమ్ ఇచ్చుకుంటారు. ఆ, మీరు కావాలంటే ఏబీసీ అని కూడా ఇవ్వచ్చు, బట్ ట్రై చేద్దాం ఏబీసీ డాట్ పీవై. దిస్ ఈజ్ యువర్ ఫైల్ నేమ్ ఏబీసీ డాట్ పీవై. ఇందులో మీకు కావాల్సిన కోడ్ ఏదైతే ఉంటుందో ఫ్రమ్ ఫ్లాస్క్ ఇంపోర్ట్ ఫ్లాస్క్. ఓకే, ఆ తర్వాత ఈక్వల్స్ ఒక వేరియబుల్ తీసుకోండి, ఫ్లాస్క్ నేమ్. రైటా? ఇప్పుడు సింప్లీ ఒక అవుట్పుట్ రావడం కోసం, ఇఫ్ నేమ్ ఈక్వల్స్, ఓకేనండి, మెయిన్, దెన్ డాట్ రన్. ఒకసారి మనం చెక్ చేసి చూద్దాం ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా. ఎస్, నో మాడ్యూల్ నేమ్డ్ ఫ్లాస్క్ we have imported no from Flask. One second.
From flask, import flask. Yes, we have did it. Spellings అయిపోయింది కదా. From flask, import flask. Yes. Okay. Yes. క్రియేట్ అయింది కదా. వన్ మూమెంట్. రైట్. ఓకే. యాప్ ఈక్వల్ ఫ్లాస్క్ నేమ్. ఇఫ్ నేమ్ ఈక్వల్ మెయిన్, దెన్ ప్రింట్ సంథింగ్. Return outside of the function. Where is the return? One moment. మీకు క్లియర్గా ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇవ్వడం జరిగిందండి. హౌ టు క్రియేట్. రైట్. కావాలంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టుకోవచ్చు. ఒకసారి మనం Python interpreter. We have created already linked with this. Yes. Okay. Okay. Apply. One moment. లోడ్ అవుతుంది. రైట్. ఓకే.
Then I'm going to create a new one. New Python app2.py. Yes. ఇందులో మనకు కావాల్సిన కోడ్ రాసుకోవడం జరుగుతుంది. రైట్. ఓకే. సో ఫ్రమ్ Flask, one moment. ఒక్క నిమిషం అండి. ఎస్. ఇంపోర్ట్. ఎస్. Flask. ఓకే. అండ్ ఈక్వల్ Flask of _ name. దాన్ని ఇక్కడ నేను రన్ చేసి పెట్టుకుంటాను. ఇఫ్ _ name ఈక్వల్స్ then print thank you all for my classes. Okay. app.run. రైట్. దీన్ని టర్మినేట్ చేసి మళ్ళీ ఒకసారి నేను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తానండి. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ హియర్. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం క్రియేట్ చేసేటప్పుడు ఏమైనా చిన్న చిన్న చేంజెస్ వచ్చినా ఒక్క నిమిషం. దాన్ని యాక్చువల్గా Ctrl+C చేసి మళ్ళీ చేయొచ్చు మనం. యా. నెక్స్ట్ మనం సెట్టింగ్స్ లో పోయి ఎన్విరాన్మెంట్, ఒకసారి పైథాన్ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేసుకుంటాం. కొద్దిగా లోడింగ్ టైం పడుతుంది. ఎస్, Conda environment is created and virtual environment is created. సో Conda environment ఒకసారి చూడడం జరుగుతుంది. సో ఎగ్జిస్టింగ్ నేను క్రియేట్ చేయడం జరుగుతుంది. రైట్. నేను అప్లై చేస్తున్నాను. సే ఓకే. లోడింగ్, ఇట్స్ గోయింగ్ టు బి లోడెడ్. యా. ఓకే.
ఆఫ్టర్ దట్ ఒకసారి టెర్మినల్ దగ్గరికి వెళ్ళి మీరు దీన్ని యాక్టివేట్ చేసి చూసుకోవచ్చు కాక అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది, లింక్ అప్ అయిందా లేదా అనేది, పాత్ అక్కడ సెట్ అయిందా లేదా అనేది. ఎస్, మీకు ఇక్కడ అంటే ప్రతిసారి ఇదే మీకు ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒకవేళ కనుక ఎక్కడ మీకు చిన్న ప్రాబ్లం ఉన్నా, మెయిన్ అక్కడ కాన్ఫిగరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సారీ. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, నో చేంజ్. దెన్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, 10 - 6 ఇట్స్ 4. రైట్. కావాలంటే ఇక్కడ మీరు వర్కౌట్ చేసుకోవచ్చు, పైథాన్ మెయిన్ డాట్ పై. సో ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా కోడింగ్, దానికి సంబంధించినటువంటి ఒక అవుట్పుట్. నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా ఒక ఫైల్ నేను క్రియేట్ చేయబోతున్నాను. రైట్ క్లిక్ చేసి, అంటే ఆ ప్రాజెక్ట్ పైనే, ఫ్లాస్క్ అనే ప్రాజెక్ట్ పైనే పైథాన్ ఫైల్, దీనికి నేను ఇస్తున్న పేరు app.py. అంటే ప్రతిసారి ఇదే ఇవ్వడం కాదు అక్కడ, బట్ మీకు అక్కడ ప్రాసెస్ ఒకటి ఒక యూనిక్ గా ఉండడం కోసం మీకు ఇవ్వడం జరుగుతుంది. దిస్ హియర్ ఐఎమ్ ఫ్రమ్ ఫ్లాస్క్ ఇంపోర్ట్ ఫ్లాస్క్, అట్లానే దాన్ని నేను బైండ్ చేస్తున్నాను ఫ్లాస్క్. ఓకే. సో ఇప్పుడు దానిని కాల్ చేయడం జరుగుతుంది. ఇఫ్ దట్ నేమ్ అండర్స్కోర్ అండర్స్కోర్ ఈక్వల్స్, దట్ ఈస్ అండర్స్కోర్ అండర్స్కోర్ మెయిన్, then print end of the Python class, then app dot run. Yes, this is the output what you have got it. This is end of the Python class. సో ఈ విధంగా మీరు ఫ్లాస్క్ ని ఇట్లా మీరు పైచామ్ ద్వారా కోడ్ రాసి, అంటే మీకు మళ్ళీ చెప్పడం జరిగింది కదా, ఇది జస్ట్ శాంపిల్ ప్రోగ్రామ్ మాత్రమే. మీరు ఏపీఎస్ జనరేట్ చేయాలంటే హెచ్టిటిపి సర్వర్స్ కానివ్వండి, అట్లాగే మీరు కావాలనుకుంటే పోస్ట్ మ్యాన్ అనే ఒక సాఫ్ట్వేర్ని కూడా ఇన్స్టాల్ చేసి పెట్టుకొని దాంట్లో మీరు కోడ్ అంతా కూడా రాసి పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పటిదాకా కూడా మీరు పైథాన్ తెలుగు కోర్స్కి ఎన్రోల్ అయ్యారు. ఇప్పటిదాకా నా క్లాసెస్ అన్ని కూడా చాలా ఓపిక్గా విన్నారు. నెక్స్ట్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకునే క్రమంలో మీరు నాతో ఐ మీన్ చాట్ చేయడం కూడా జరిగింది. సో మీరు ఏదైతే గో ఆన్లైన్ ట్రైనింగ్స్ పై పెట్టుకున్న నమ్మకం, అంటే ఆ ఇన్స్టిట్యూషన్ అనేది మీకు ప్రాపర్గా ట్రైన్ చేస్తుంది, గైడ్ చేస్తుంది అనే నమ్మకం ఏదైతే ఉందో, ఆల్మోస్ట్ అప్ టు ద మార్క్ మీట్ అయ్యారని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా దీనిపైన ఈ క్లాసెస్ సంబంధించి ఇంకేమైనా సరే మీరు ఇంకా అప్డేట్ చేసుకోవాల్సి వస్తే, ఏమైనా మీరు సజెషన్స్ అది కనుక ఉంటే కనుక మీరు అడ్మిన్ టీమ్కి మీరు వాటిని మీరు ఇవ్వండి. సో దట్ దే విల్ అడ్వైజ్ మీ. అండ్ ఐ విష్ యూ వెరీ సక్సెస్. మీకు ఫర్దర్ ఇంకేవైతే మీరు అనుకున్నటువంటి స్టేజ్కి మీరు రీచ్ అవ్వాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ నైట్.